వెనక్కి తిరిగి చూడొద్దు. మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమవుతుంది అంటారా? వెనక్కి తిరిగి లోకాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్ పెరాలసిస్ అన్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేయలేము, ఆత్మలో శక్తి ఉండదు. ఒక పెరాలసిస్ వచ్చిన వాడికి చేతులు లేవా? చెయ్యి పెరాలసిస్ వచ్చిన ఒక చెయ్యి లేదా? చెయ్యి ఉంది కానీ ఎత్తగలవా? ఎత్తలేవు. రక్షణ ఉందా? ఉంది. రక్షించబడినట్టుగా జీవిస్తున్నావు? ఉండలేవు. శక్తి ఉందా? ఉంది కానీ ఏది బయటికి తీయగలుగుతున్నావు? లేదు. నువ్వు లోకము వైపు చూసినప్పుడు ఆత్మీయ శక్తి, స్పిరిచువల్ పెరాలసిస్, యూ బికమ్ వీక్, యూ బికమ్ డమ్మీ. ఈరోజు ఎంతోమంది ఆత్మరంగంలో మేబీ ఉపవాస ప్రార్థనలో బలం సంపాదించుకున్నావేమో. బలం ఉండి పెరాలసిస్ వస్తే ఏం ప్రయోజనం అండి? కండుండి పెరాలసిస్ వస్తే చెయ్యి ఎక్కడ ఎత్తగలమండి? ఈరోజు ఎంతోమంది కూడా ఆత్మీయ జీవితంలో చూసినప్పుడు దే లుక్ బ్యాక్, లోకాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది నిజంగా యథార్థంగా చెప్పగలుగుతారు, ఒకప్పుడు నా జీవితాన్ని చూసుకుని ఇప్పుడు నా జీవితాన్ని చూస్తే దేవుడు నన్ను ఎంతో దూరం, ఎంతో చక్కగా, ఎంతో మేలులోకి తీసుకొచ్చాడని చెప్పగలిగిన వారు ఉంటే చేతుల తలెల్లు చెప్తారా? ఇక్కడ ఉన్న అందరూ అగ్రి. బట్ దెన్ ఇప్పుడు చేతులు ఎత్తద్దు, డోంట్ టేక్ ఇట్ పర్సనల్, ఇట్స్ అ కాషన్. నేను ఎవరు నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నాను, ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకప్పుడు నీ స్థితి ఎక్కడో ఉంటుంది, ఎక్కడికో తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నీవు దేవుని దగ్గర నుండి దృష్టి కలిగిన వ్యక్తిగా ఇంకా ముందుకెళ్ళటానికి, లేకపోతే ఆయన చిత్తంలో జీవిస్తానికి సిద్ధమా? లేకపోతే గతము చూసుకుని అప్పుడున్న కార్యాలు, అప్పుడున్న సుఖము, అప్పుడు అనుభవించిన అక్రమ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్లెజర్ తెచ్చుకుంటున్నావా? ఆర్ మిస్ అవుతున్నావా? ఈరోజు ఎంతమందికి దేవుడు ఎన్ని చేసినా ఇంకా మిస్ అవుతున్నా. బట్ దెన్ గాడ్ హెస్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ యూ అండ్ ఇట్స్ నో పాయింట్ టు ఈవెన్ కన్సిడర్. అలాంటి తలంపులు ఎవరన్నా ఇచ్చారంటే అపవాదికి లీగల్ రైట్ ఇచ్చారు. సింపుల్ యాజ్ దట్. తిరిగి చూడొద్దు. కానీ ఇక్కడ చూసినప్పుడు